హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. పోఖ్రా అంటే పర్వతాలు కాదు, నీటిలో తేలుతూ దేవాలయ దర్శనం చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. నీటి మధ్యలో ఉన్న తల్బీరహి దేవాలయాన్ని మీరు ఎప్పుడైనా బోట్ రైడ్ చేస్తూ చూసారా? ఈ వీడియోలో ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలి, అలానే బోట్ రైడ్ ఎక్కడ బుక్ చేయాలి, ఎంత కాస్ట్ అవుతుంది, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. మేమైతే రోజు పూరి అలానే ఆలు పరోటా తిని బోర్ కొట్టేసింది. ఫైనల్ గా బ్రేక్ఫాస్ట్ మెనూ మార్చడం కోసమని బయట రెస్టారెంట్కి వచ్చాం. నిజానికి మా హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉన్నప్పుడు కూడా రోజు అవే ఫుడ్ తిని మాకైతే విరక్తి వచ్చేసింది. అందుకే హోటల్లో దోశ ఇడ్లీ తిందామని వచ్చాం. అండ్ మాకైతే ఇక్కడ ఓన్లీ దోశ అవైలబుల్ గా ఉంది. బట్ చట్నీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. చట్నీ మాకు అంత నచ్చలేదు. బట్ రోజు తినే టిఫిన్ కన్నా ఇది కొంచెం బెటర్ అనే చెప్పుకోవాలి. మా ఈ నేపాల్ ట్రిప్లో ఈరోజు డే 6 పోఖ్రా లోకల్ సైట్ సీయింగ్కి స్టార్ట్ అయ్యాం మేమైతే. ఇంతకు దోస్ కాస్ట్ ఎంత అనుకున్నారు? 150 నేపాలీ రూపీస్, అంటే ఇండియా కరెన్సీ ప్రకారం ఆల్మోస్ట్ 100 రూపీస్ అని అర్థం. అండ్ అప్పుడు అనిపించింది 100 రూపీస్కి బ్రహ్మాండమైన దోశలు వస్తాయి ఇండియాలో, అది కూడా మా ఊర్లో అయితే 50 రూపీస్కే వచ్చేస్తాయి. అప్పుడే తెలిసింది మన ఊరు దోశ వాల్యూ. మేమైతే డైరెక్ట్గా హోటల్ నుంచి ఈ బోట్ రైడ్కి వచ్చేసాం. జస్ట్ బై వాక్ ఆల్మోస్ట్ 700 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది ఈ ప్లేస్. అండ్ మీరు కూడా ఇలాంటి ఏరియాల్లో హోటల్స్ తీసుకున్నట్టయితే మీకు కూడా బాగా హెల్ప్ అవుతుంది లోకల్ సైట్ సీయింగ్ టైంలో. అండ్ నా ప్రీవియస్ వీడియోలో మా హోటల్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడ వివిధ రకాల బోట్స్ ఉంటాయి. పెడల్ బోట్ ఇదైతే గంటకి 700 నేపాలీ రూపీస్, మనమే తొక్కాలి. అలా కాకుండా రోడ్ బోట్స్ ఉంటాయి. ఇదైతే బోట్ మ్యాన్ డ్రైవ్ చేస్తాడు, గంటకైతే 1000 నేపాలీ రూపీస్. షేర్డ్ రైడ్ టెంపుల్ కి అటు నుంచి ఇటు నుంచి అటు తీసుకెళ్లే బోట్స్ అయితే 300 నుంచి 400 నేపాలీ రూపీస్ ఉంటాయి పర్ పర్సన్. ఈ బోట్ రైడ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు నడుస్తాయి. బట్ మేమైతే మార్నింగ్ ఇక్కడికి స్టార్ట్ అయ్యాం. అండ్ మేమైతే షేర్డ్ రైడ్, అదేనండి టెంపుల్కి వెళ్ళి రావడానికి ఈ షేర్డ్ రైడ్ని మేము తీసుకున్నాం. మాకైతే ఒక్కొక్క పర్సన్కి 200 నేపాలీ రూపీస్ తీసుకున్నారు. అండ్ డెఫినెట్లీ వర్త్ అనిపించింది. ఈ ఫివా లేక్ అనేది చాలా పెద్దది. ఈ ఫివా లేక్ని క్రాస్ చేసుకొని ఆ టెంపుల్కి వెళ్ళడం ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మాకైతే. ఫివా లేక్ పోఖ్రాలో 2వ అతిపెద్ద సరస్సుగా పేర్కొన్నది. ఇది మత్స్య స్వరూప బౌద్ధ సంస్కృతికి నిదర్శనం. శాంతమైన నీటిలో బోట్ రైడ్ చేయడమే కాదు, దేవాలయ దర్శనం కూడా చేయొచ్చు. नदी के बारे में कुछ बोलना है? ये पोखरा है ना, पोखरा फेवाताल। हाँ, फेवाताल बोलो ना क्या क्या इधर में देखना है, कितना लंबा है? मंदिर है बीच में, हाँ है ना। गहराई 200-300 फीट हो गए। हाँ गहराई इसकी गहराई इसका। हाँ, मछली है हाँ। है ना। और कितना पुराना है मंदिर? पुराना हो घेरे को। हाँ, कितना टाइम लगता है इधर से उधर जाने? 30 मिनट जाना, 30 मिनट आना। 1 घंटा 20 मिनट। ये गवर्नमेंट है, गवर्नमेंट वाला है? हाँ प्राइवेट? हाँ प्राइवेट। प्राइवेट। हाँ చూశారు కదా, నా వచ్చి రాని హిందీతో తనకి ఏవేవో క్వశ్చన్స్ అడిగాను, తన ఆన్సర్స్ కూడా చెప్పాడు. అండ్ ఈ నేపాల్లో చాలా మొహమాటస్తులండి. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఏదో చిన్న క్వశ్చన్స్ అడిగినా కూడా ఎవరు ఆన్సర్ చేయడానికి చాలా మొహమాట పడుతూ ఉన్నారు. ఇంకా ఛాన్స్ దొరికింది కదా, మా తమ్ముడు అయితే తనే డ్రైవ్ చేస్తున్నట్టు తెడ్డు పట్టుకొని తిప్పుతూనే ఉన్నాడు. నిజానికైతే బోట్ మ్యాన్ కూడా డ్రైవ్ చేస్తున్నాడు, అందుకే బోట్ అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. తన ఫొటోస్ అండ్ వీడియోస్ కంప్లీట్ అయ్యేంత వరకు తెడ్డు పట్టుకొని తిప్పుతూనే ఉన్నాడు మా తమ్ముడు అయితే. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. నిజానికైతే మా ట్రిప్లో ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ చాలానే ఉన్నాయి. మా పేరెంట్స్ వింటున్నారు కదా అని చెప్పి ఈ లొకేషన్ పేరేంటి, ఆ లొకేషన్ పేరేంటో అనేవేవో కథలు చెప్తున్నాడు మా తమ్ముడు అయితే. మా పేరెంట్స్ అయితే చాలా ఓపిక్గా వింటున్నారు. ఇప్పుడు మా ఫాదర్ టర్న్. చూస్తున్నారు కదా, ఎంతో చక్కగా రియల్గా యాక్ట్ చేస్తున్నారు. ఎంత యాక్ట్ చేసినా కూడా ఆ తెడ్డు కొంచెం బరువుగా ఉంటుంది, ఈజీగా మూవ్ చేయలేరు. వాళ్ళకైతే చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి అంత ఈజీగా వాళ్ళు మూవ్ చేస్తున్నారు. నిజానికి ఈ ఫివా లేక్ అనేది చాలా పెద్దది, సుమారు 4 కిలోమీటర్ల పొడవు.
1.5 కిలోమీటర్ల వెడల్పు, 23 మీటర్ల లోతు. ఇలాంటి బోట్ రైడ్స్ చేసేటప్పుడు కొన్ని సేఫ్టీ టిప్స్ తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా లైఫ్ జాకెట్ తప్పనిసరిగా ధరించాలి. పిల్లలు ఉన్నవారు మధ్యలో కూర్చోవడం చాలా మంచిది. బోట్లో నిలబడరాదు. అలానే మొబైల్ కెమెరా నీటిలో పడకుండా కేర్ తీసుకోండి. మేమైతే సరదాగా ముచ్చట్లు ఆడుకుంటూ మాకు టైం కూడా తెలియలేదు. టెంపుల్ కనిపిస్తుంది చూస్తున్నారు కదా బోట్ నుంచి, అండ్ జనాలు కూడా చాలానే ఉన్నారు. అండ్ క్విక్గా మేమైతే ఈ టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ టు బోట్ రావాలి, ఎందుకంటే లోకల్ సైట్ సీయింగ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. ఫెవా సరస్ మధ్యలో ఉన్న తాలాబరై టెంపుల్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి. ఈ టెంపుల్ దుర్గామాతకి అంకితం. బోట్ ద్వారా వెళ్ళడం ఇది పోఖ్రా నగరంలోనే పవిత్రమైన శక్తిపీఠాల్లో ఒకటి. అసలు ఎందుకు ఈ టెంపుల్ సరస్సు మధ్యలో ఉందనే డౌట్ మీకు కూడా వచ్చిందా? పూర్వం ఈ దేవాలయాన్ని ప్రజలు దోపిడీ దొంగల నుంచి కాపాడేందుకు నీటిలో నిర్మించారు అనే కథలు ఇక్కడ వినిపిస్తుంటాయి. ఈ బోట్స్లో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఏమాత్రం స్లిప్ అయినా కూడా వాటర్లో పడిపోతారు. నేనైతే ఒకరిద్దరు ప్రయాణికులను చూశాను, వాళ్ళైతే వాటర్లో పడిపోయారు, చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. సో ఖచ్చితంగా బోట్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు బోట్ మ్యాన్ సహాయంతో చాలా జాగ్రత్తగా ఎక్కండి. టెంపుల్ సరస్సు మధ్యలో ఉన్నా కూడా చాలా సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. అండ్ మీకు కావాల్సిన ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది. పూజా సామాగ్రి, అలానే మీకు ఏమైనా క్విక్ స్నాక్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడైతే. మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకొని చాలా త్వరగా మూవ్ అయిపోయాం బోట్లోకి, ఎందుకంటే లోకల్ సైట్ సీయింగ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు నా వంతు యాక్టింగ్ అండి, చూస్తున్నారు కదా, ఏదో నేనే బోట్ డ్రైవ్ చేస్తున్నట్టు అటు ఇటు తిప్పుతున్నాను. బట్ అయితే నేను డ్రైవ్ చేయడం వల్ల అట్లీస్ట్ కొంచెం ముందుకు కూడా అవ్వట్లేదు. ఆ బోట్ మ్యాన్ ఎటు వైపు తిప్పితే అటే తిరుగుతుంది. तेजस्वी लोग हैं हमारे पास. ఈ బోట్ రైడ్ అనేది కేవలం టెంపుల్ని చూడడానికే కాదు, చుట్టూ ఉన్న పర్వతాలు ఈ సరస్సు చుట్టూ చూడడానికే చూడముచ్చటగా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మీ కెమెరాలకి పని చెప్పడం చాలా మంచిది. అండ్ చూస్తున్నారు కదా, దొరికిందే ఛాన్స్ అని నేను కెమెరాకు పోజ్ ఇస్తున్నాను. ఈ ఫొటోస్ అన్నీ ఎలా వచ్చాయో ఇప్పుడు చూడండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే సూర్యోదయ సమయంలో లేదా సాయంత్రపు వేళల్లో వెళ్ళడం చాలా బాగుంటుంది. దృశ్యాలు చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటాయి. మీరు ఫొటోస్ తీయాలనే ప్లాన్లో ఉన్నట్టయితే ఫ్రంట్ ఫేసింగ్ సీట్ని డిమాండ్ చేయండి. తొందరగా వెళ్ళాలనే గాబరపడకుండా రైడ్ని ఎంజాయ్ చేయండి. మేమైతే ఫొటోస్ కోసం చాలానే కష్టాలు పడ్డామని చెప్పుకోవాలి. చూస్తున్నారు కదా మా విన్యాసాలు. అండ్ కొన్ని అయితే బాగానే వచ్చాయి, కొన్ని అయితే ఫన్నీగా ఉన్నాయి. ఈ ఫొటోస్ అండ్ వీడియోసే మా లైఫ్ లాంగ్ మెమరీస్ అని చెప్పుకోవాలి. మా ఈ నేపాల్ ట్రిప్లో ఇదొక అన్ఫర్గెటబుల్ మూమెంట్ అని చెప్పుకోవాలి. నీటిలో తేలుతున్న దేవాలయాన్ని దర్శించడం, అది కూడా పర్వతాల మధ్యన ఈ బోట్లో రైడ్ చేయడం చాలా గుర్తుండిపోయే విషయాలని చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ బెల్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.